ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పవిత్ర శుక్రవారం యొక్క శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభు మానవులందరి కోసం తన ప్రాణాలను సమర్పించారు. మానవులంగా మనం చేసిన తప్పిదాలకు పాపాలకు తాను శిక్షను అనుభవించాడు. మనం చెల్లించవలసిన పరిహారాన్ని తాను చెల్లించాడు. మనము మరణించవలసి ఉండగా, మన పాపాలకు మన దోషాలకు మనం మరణించవలసి ఉండగా మన స్థానంలో మనకు బదులుగా ఆయన శిలువనెక్కి మరణించాడు. ఇదంతా ఆయనకు మన మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమను, ఆయన యొక్క గొప్ప త్యాగాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది ఎంత మాత్రం ఆయన యొక్క నిస్సహాయత కాదు, మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఓడిపోలేదు. ఆయన మూడవ నాడు తిరిగి సజీవుడుగా లేచి ఉన్నాడు. తనను నమ్మి విశ్వసించి జీవించువారు ఎన్నటికి మరణించినను వారు ఎల్లప్పుడూ సజీవులుగా ఉంటారు అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు. కావున ప్రభువును నమ్మి విశ్వసించి ఆయన మాటల ప్రకారం జీవిద్దాం. పరివర్తన కలిగి ఇటు లోక కళ్యాణం కోసం, మానవులందరి శ్రేయస్సు కోసం మనం జీవిద్దాం. జై హింద్. యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన రోజు నిజంగా కూడా దీని ఒక బ్లాక్ డేగా పరిగణిస్తారు క్రైస్తవ సోదరులందరూ కూడా. ఈరోజు క్రైస్తవ సోదరులు కూడా ఎక్కువగా బ్లాక్ డ్రెస్ వేసుకునే దినం ఈరోజు. కానీ ప్రభువు మాత్రం ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా, నన్ను నమ్ముకున్న ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి ఆయన ఈరోజు మరణం పొందినారు. నిజంగా కూడా ఆయన ఒక దైవ సమానులు, పూర్తిగా దేవుడు. ఎందుకంటే ఆయన ఎవరు కూడా ఎంత అంకిత భావంతో కొలుస్తారంటే, ఈరోజు మనం ఎగ్జాంపుల్గా క్రిస్మస్ చూస్తాం, అలాగే వాళ్ళ ఏ పండుగ చూసినా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటారు క్రైస్తవ సోదరులందరూ కూడా. ఈరోజు మీరు ఇక్కడ చూశారు ఎంతమంది వేలాదిగా జనాలు వస్తున్నారు. ప్రతి చర్చిల్లో కూడా, మేము ఇప్పుడు 4-5 చర్చిలు తిరిగాం, ప్రతి చర్చిల్లో కూడా వేలాదిగా జనాలు వస్తున్నారు. అందరూ కూడా ఈ యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని వాళ్ళందరూ కన్నీటి పర్యాలు పడుతున్నారు ఈరోజు. నిజంగా కూడా ఇది ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ ఆ యేసు ప్రభు యొక్క కృప అందరికి కూడా ఉండాలని చెప్పి, ప్రేమ, దయ, కరుణ అటువంటి ఏవైతే మంచిగా ఉన్నాయో అన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.